అక్కడ ఉన్న నర్మద వాళ్ళ నాన్న అయితే ఒక పార్టీ అరేంజ్ చేస్తాడు. దాంతో అక్కడ ఉన్న నర్మద అలాగే సాగర్ వాళ్ళిద్దరూ కలిసి సాగర్ వాళ్ళ మావయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఆ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అయితే జరిపిస్తూ ఉంటారు. ఇక సాగర్ అలాగే నర్మద వాళ్ళిద్దరూ కూడా కలిసి ఆ కేక్ని కట్ చేస్తారు. ఇక కేక్ కట్ చేయగానే అక్కడ ఉన్న సాగర్ మొదటగా వాళ్ళ అమ్మకు తినిపిస్తాడు. ఇక అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు. ఇక సాగర్కి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని అక్కడ ఉన్న నర్మద వాళ్ళ నాన్న సాగర్ని క్షమించి సాగర్ని తన అల్లుడుగా స్వీకరిస్తాడు. ఇక అందరూ కూడా వాళ్ళిద్దరిని కూడా మెచ్చుకుంటూ ఉంటారు. అలా అందరూ కూడా సరదాగా ఉంటే ఇంతలో వల్లి అయితే నవ్వండి నవ్వండి, ఈ నవ్వులన్నీ మరొక 5 నిమిషాల వరకు మాత్రమే, ఇంకొద్దిసేపట్లో తుఫాను రాబోతుంది, తుఫాను వచ్చాక ఈ నవ్వులేవి ఉండవు అని చెప్పి వల్లి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో రామరాజుకి నిజం తెలిసి వెంటనే తన బుల్లెట్ మీద చాలా స్పీడ్గా వస్తూ ఉంటాడు. ఇక సాగర్, నర్మద, ప్రేమ, ధీరజ్ అలాగే వల్లి, చందు వీళ్ళ 3 జంటలు కూడా పాటలకు డ్యాన్సులు వేస్తూ ఉంటారు. అలా వాళ్ళందరూ కూడా సరదాగా పాటలకు డ్యాన్సులు వేస్తూ ఉంటే ఇంతలో రామరాజు అయితే చాలా సీరియస్గా ఆ ఫంక్షన్కి వస్తాడు. ఆ ఫంక్షన్కి రాగానే లోపలికి వస్తూ ఉంటే ఇంతలో ఒక వ్యక్తి రామరాజుని ఆపి, ఆగండి సార్ ఆగండి, ఇక్కడ ఏజెంట్ని నేనే, డబ్బులు నాకు ఇచ్చి వెళ్ళండి అని చెప్పి అక్కడ ఉన్న ఏజెంట్ రామరాజుతో అంటాడు. ఆ మాట వినగానే రామరాజుకి చాలా కోపం వచ్చి వెంటనే ఆ ఏజెంట్ చంప పగలగొట్టి కిందకు విసిరేస్తాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక ఆ ఏజెంట్ అయితే ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి అక్కడ కింద పడిపోతాడు. పడిపోవడం చూసి అందరూ కూడా ఒక్కసారిగా పాటలు అవి ఆపేసి అలా చూస్తూ ఉంటారు. ఇక రామరాజు అయితే అలా సీరియస్గా వస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వేదవతి వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక రామరాజు వెంటనే సాగర్ దగ్గరకు వచ్చి సాగర్ చంప పగలగొడతాడు. దాంతో సాగర్, నర్మద, ప్రేమ, ధీరజ్, వేదవతి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక రామరాజుకి ఆ సాగర్ 20 లక్షలు ఇచ్చి ఆ జాబ్ తెచ్చుకున్నాడని, ఈ విషయం అంతా కూడా నిజం తెలిసి అక్కడ ఉన్న రామరాజు అయితే సాగర్పై చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. దాంతో వల్లి అయితే ఇదే తుఫాను, ఇదే రావాలని అనుకున్నాను, ఇప్పుడుంది అసలు కదా అని చెప్పి అక్కడ ఉన్న వల్లి అయితే చాలా సంతోషిస్తుంది. ఇక సాగర్ చంప పగలగొట్టడంతో సాగర్ ఒక్కసారిగా షాక్ అయ్యి అందరి ముందు తలదించుకొని ఏమైంది నాన్న అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో నర్మద కూడా అసలు మావయ్య గారు ఎందుకు కొట్టారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రామరాజు సాగర్ని నిలదీయనున్నాడా?